వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. తల్లి ప్రేమ. అనగనగా రాజమహేంద్రవరం అనే ఊరిలో రవణమ్మ అనే పళ్ళ వ్యాపారి ఉండేది. రవణమ్మకు వేణు అనే ఒక కుమారుడు ఉండేవాడు. వేణు అంటే రవణమ్మకు అమితమైన ప్రేమ. వేణు యొక్క తండ్రి వేణు చిన్నప్పుడే చనిపోతాడు. అందుకు వేణుని బాగా గారాబంగా పెంచుతుంది తల్లి. అయినప్పటికీ వేణుకి తల్లి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. వేణు రోజు స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో తన తోటి స్నేహితులు తల్లి గురించి ఏమైనా ప్రస్తావన తెస్తే అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు వేణు. ఈ విషయం గమనించాడు ఒక ఉపాధ్యాయుడు. అది గమనించిన ఉపాధ్యాయుడు వేణుని పిలిచి తన తల్లిని తీసుకుని రమ్మని ఉపాధ్యాయుడు చెప్తాడు వేణుని. వేణు ఉపాధ్యాయుడుకు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వేణు తల్లి పళ్ళబండి పట్టుకుని స్కూల్ దగ్గరికి వస్తుంది. అది చూసి వేణు స్నేహితులు మీ అమ్మ పళ్ళు అమ్ముతుందా అని వేణుని హేళన చేస్తారు. దాంతో వేణు తల్లివైపు కోపంగా చూస్తాడు. పాపం రవణమ్మ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేణు సాయంత్రం స్కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. అమ్మను చూసి నిన్ను ఎవరు పళ్ళు బండి పట్టుకొని రమ్మన్నారు స్కూల్కి అని మందలిస్తాడు. పాపం రవణమ్మ కొడుకు మీద అభిమానంతో ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వేణు స్కూల్కి బయలుదేరుతాడు. రోడ్డు మీద ఒక రాయిని చూసుకోకుండా గుద్దుకొని పడిపోతాడు. వేణుకి దెబ్బ తగులుతుంది. ప్రక్కన తన తల్లి పళ్ళబండి మీద పళ్ళు అమ్ముతూ ఉంటుంది. వేణు పడిపోవడం రవణమ్మ చూస్తుంది. వెంటనే రవణమ్మ తన చీర కొంగుని చింపి వేణుకి కట్టు కడుతుంది. అప్పుడు వేణు మనసు కరిగి తనంటే తన తల్లికి ఎంతో ప్రేమని తెలుసుకుంటాడు. వేణు తన తల్లిని క్షమించమని కాళ్ళ మీద పడతాడు. ఆ రోజు నుండి ఇద్దరూ హాయిగా ఉంటారు. తన తల్లికి కూడా పళ్ళ వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు వేణు. నీతి: ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.